హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మా లంచ్ బాక్స్ మా బాబుకి కట్టడానికి రెసిపీస్ క్యాబేజీ పరాటా చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి క్యాబేజీ కట్ చేసుకొని తాలింపు వేసి క్యాబేజీ వేసాను. దాంట్లో కొంచెం పెసరపప్పు వేసాను ఫ్రెండ్స్. ఇది మగ్గిన తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కకు దించేస్తాను. సగం మగ్గితే చాలు ఫ్రెండ్స్, పూర్తిగా మగ్గక్కర్లేదు. ఇది బాగుంటుంది చపాతీ పరోటా, క్యాబేజీ పరోటా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇలా మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్ సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో నేనేమి మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, మా అబ్బాయికి నచ్చదు. లైట్గా కారం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు స్టఫింగ్కి రెడీ అయిపోయినట్టు. కొంచెం మగ్గనిచ్చేసి దించేస్తాను. ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత కారం ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. పిల్లలకి కమ్మగా హెల్తీగా ఉంటుంది. వాళ్ళు పప్పులుగా ఇస్తే తినరు కదా, అందుకని ఇలా తెలియకుండా వంటల్లో వేసేస్తూ ఉంటే పిల్లలకి బలంగా ఉంటుంది, మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టలేకపోతున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. నేను ఇలా అన్నింటిలోనూ కొంచెం కొంచెం పౌడర్ చేసుకొని పెట్టుకొని ఉంచుకుంటాను, కొంచెం కొంచెం వేస్తూ ఉంటాను. మా అబ్బాయి తిను అంటే తినడు, అందుకని. క్యాబేజీ పరాటాకి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా సైజుగా చపాతీ ఒత్తుకొని దాంట్లో క్యాబేజీ కూర పెట్టుకొని మొత్తం ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీలాగా ఒత్తుకోవాలి. పలచగా ఒత్తుకోకూడదు ఫ్రెండ్స్, కూర బయటకు వచ్చేస్తుంది. కొంచెం మందంగానే వస్తుంది. రుద్దిన తర్వాత చూపిస్తాను. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే నేను వేసాను పెనం మీద. కొంచెం అటు ఇటు వేగనిచ్చి తర్వాత నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో. బాయ్ ఫ్రెండ్స్.